హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీకైతే లాస్ట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు నేనైతే లైక్ లాస్ట్ వీడియోలో మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి. సో దాంతో మేము యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళామండి. సో ఆ బ్రెడ్ స్లైసెస్ని జామ్ వేసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం ఆఫీస్కి స్నాక్స్గా తీసుకొని వెళ్ళాం. బట్ ఇంకా కొన్ని పీసెస్ అయితే లెఫ్ట్ ఓవర్ అయ్యాయండి. సో బేసిక్గా దాంతో ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు బ్రెడ్ మసాలా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎలా చేయాలో చూద్దాం రండి. కమాన్. నేనైతే ఇక్కడ 7 స్లైసెస్ తీసుకుంటున్నానండి. సో బేసిక్గా వీటిని ఒక స్లైస్ని మేబీ 3 పార్ట్స్ లైక్ 3 కాలమ్స్ అండ్ 3 రోస్గా డివైడ్ చేస్తున్నాను. సో బేసిక్గా నేను ఒక స్లైస్ని 9 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇట్ డిపెండ్స్ అపాన్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఫస్ట్ బ్రెడ్ పీసెస్ని ఇలా కట్ చేసుకోండి. బ్రౌన్ పీసెస్ని మనం యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి, కొంచెం క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఆల్వేస్ దట్ డజంట్ లుక్ దట్ మచ్ కూడా. ఐ డోంట్ నో, ఐ లైక్ దీస్ బ్రౌన్ పీసెస్ ఇన్ ద బ్రెడ్ ఎస్పెషల్లీ. సో అందుకే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి యాడ్ చేసి చూడండి. ఒక బ్రెడ్ స్లైసే కాకుండా లైక్ 2-3 బ్రెడ్ స్లైసెస్ ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చు. బట్ దానికి షేప్ సరిగ్గా రాదంటారు, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్. సో నేనైతే బ్రెడ్ స్లైసెస్ రెడీగా పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు నేను 2 టొమాటోస్ అండ్ 1 ఆనియన్ కట్ చేస్తున్నాను. ఇట్ డిపెండ్స్ అపాన్ మీకు ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ కానీ తీసుకుంటే మీరు ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ టొమాటోస్ అండ్ ఆనియన్స్ తీసుకోండి. సో ఇక్కడ నేనైతే మేము ఇద్దరమే కదా 7 స్లైసెస్తో చేశాను కాబట్టి. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ 2 టొమాటోస్ అండ్ 1 ఆనియన్. నేను ఆనియన్స్ అండ్ టొమాటోస్ 2 కట్ చేసేసానండి. ఇప్పుడు నేను అల్లం తీసుకొని దానిని పీల్ చేసేసాను. సో బోత్ అల్లం అండ్ వెల్లుల్లిని పీల్ చేసిన తర్వాత నెక్స్ట్ వీటిని బ్లెండర్లో వేసి రన్ చేయాలండి. సో చూస్తున్నారు కదండి, నేను బ్రెడ్ పీసెస్ ఇంకా ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి అంతా రెడీగా పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేస్తున్నానండి. సో నేనైతే ఇప్పుడు అల్లం అండ్ తెల్లపాయని మిక్సీ వేస్తున్నానండి, గ్రైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని హీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను టొమాటోని బ్లెండ్ చేసేసుకున్నానండి. సో మనకి మిక్చర్ ఇలా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకుందాము. ఇదంతా మెల్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఇందాక కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి రోస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఆయిల్తో అయినా రోస్ట్ చేసుకోవచ్చు అండి. ఇట్ డిపెండ్స్ అపాన్. మా ఇంట్లో ఘీ ఉంది కాబట్టి నేను ఘీ వేసాను. సో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఇంకో కంటైనర్లోకి నేను ప్లేస్ చేస్తున్నాను. మళ్ళీ నేను అదే బాణలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేస్తున్నానండి. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నాను అండ్ కరివేపాకు తీసుకున్నాను. సో ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ పీసెస్ వేస్తున్నాము. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఈ లోపల ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు నేను ఇందాక మనం పేస్ట్ చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు మసాలాస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో క్యూమిన్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ అండ్ కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా. సో ఇవన్నీ డిపెండ్స్ అపాన్ మీరు ఎన్ని టొమాటోస్ తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను 2 టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి 1/4 టేబుల్ స్పూన్ మసాలాస్ యాడ్ చేసుకున్నాను. సో ఈ మసాలా అంతా ఈ మిక్చర్కి పట్టేటట్లు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
ఎలా మిర్చిస్ నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి, ఎందుకంటే మన తెలుగు పీపుల్ ఒప్పుకోరు కదా పసుపు వేసుకోకపోతే, మన ఫార్మాలిటీ అంటారు. సో నేను ఈ గ్రేవీ మిక్చర్లోకి ఇందాక మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఈ మసాలా అంతా ఈ బ్రెడ్ పీసెస్కి అయ్యేటట్లు కలుపుకోండి. అంతేనండి, మన బ్రెడ్ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. సో మా హస్బెండ్ అడుగుదామండి ఎలా ఉందో బ్రెడ్ మసాలా రెసిపీ. టేస్ట్ చేస్తాను. బాగుంది, అంటే టొమాటో వేసిన మసాలాస్ ఫ్లేవర్స్ అన్నీ టచ్ అవుతున్నాయి. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి మన బ్రెడ్ మసాలా ఎలా వచ్చిందో. సో వావ్, సూపర్ యమ్మీ, చాలా క్రిస్పీగా చాలా ఫ్లఫీగా ఉన్నది మన బ్రెడ్. అసలు బ్రెడ్తో ఈ వెరైటీ ఉంటుందని నాకు ఇప్పుడు దాకా తెలియలేదండి. ఇప్పుడు దాకా మేము బ్రెడ్ అండ్ జామ్ తింటూ వచ్చాము, బట్ ఇది అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో కానీ బ్రెడ్ కానీ ఉంటే మీరు ఈ రెసిపీ టేస్ట్ చేసి చూడండి. సో చూసారు కదండి మన బ్రెడ్ మసాలా రెసిపీ ఎంత సింపుల్గా అయిపోయిందో, చక్క 10 to 15 minutesలో. సో మీరు కూడా తప్పక ఒకసారి ట్రై చేసి చూడండి. కదండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మరి కొత్త రెసిపీతో. బాయ్, టేక్ కేర్.